మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything Oh Priya Priya Oh Maria Priya నీ ప్రేమలో మనసే మునిగింది వేళ పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything I love you my tonic ఆకాశం నీనై అంతటా ఉన్నా తారల్ని నాపై మెరిసిపోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే ఈ చెలిమి చేనువై చేరుకోలేవా ఉన్నా నీ కందను నాలా ప్రేమించరు నీకు నేనున్నారా బంగారు హేమవుతానో నీ మాయల్లో I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything
సైడ్ సైడ్ అట్లాగండి లేండి లెగండి అమ్మ కొద్దిగా కొద్దిగా దూరం కొద్దిగా ఫోటో తీసుకెళ్ళి మా తప్పుకోమను వాళ్ళ బియ్యం కొరకు మొక్కలు పోయకుండా గడ్డం కింద పక్కి పది చెమ్మలు పెట్టి
మీరు ఏడు ఊదలేరు రాజబా ఏం పాటరా చెప్పరా సరే సర్లే 8:30 రాపి అన్న
అలాగే పెళ్లి కుమార్తె విజయమణి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వీరికి ప్రభునామన మరి శుభాకాంక్షలు మరియు దీవెనలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దేవుని వాక్యాలు చదువుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఎవరైనా వచ్చి చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఎవరైనా వచ్చి చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. మంచిది కాదు, వానికి సాటిన సహాయము వారి కొరకు చేయదమనుకో. గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్క ఎముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇతను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడింది కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. మరి అయ్య పాస్టర్ గారు చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు మన మధ్యలో డెలిగేట్ గారు సాల్మన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 23వ వచనం వరకు. వివాహానికి ఏర్పాటు చేయబడిన 2వ పాఠముగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేకుండా లేక ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారిద్దరును ఏక శరీరులగురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెటుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుని వాక్యం నిలిపిపడండి. చక్కగా వాక్యం చదివి వినిపించిన మరి సాల్మాన్ గారికి ప్రభునామన వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే సువార్త పాఠ్య భాగం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను అవివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పెను. యూదుల శుద్ధీకరణ నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, అయితే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడాలి. దేవుని వాక్యం ద్వారా ఒక గృహం కట్టాలన్నా దావీదు విజయమణి యొక్క మరి మ్యారేజ్ ముందు దేవుని వాక్యంతో గృహం కట్టాలని మంచి హెచ్చరికలు దైవికంగా ఇవ్వడానికి మన మధ్యలో కాజీపురం పాస్టర్ గారు మరి రెవరెండ్ శామ్యూల్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో ధన్యకరం. వారు కూడా పెండ్లి కుమారుడి ఇంటి పేరటోడే దారా శామ్యూల్ గారు మరి మధ్యలో ఉండడం ఎంతో ధన్యకరం. మరి ఈ ఊరు వాస్తవ్యులు కూడా ఈ సమయంలో కొద్ది నిమిషాలు సమయాన్ని బట్టి మరి మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యం సొలగిస్తూ ఉన్నది, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండి ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇది ఎందుకు ఘనమైనది అనబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి వివాహం అనబడినటువంటి కార్యాన్ని దేవుడు తానే తన చిత్తానుసారముగా తన ప్రణాళిక చొప్పున
జరిగించుతూ ఉన్నటువంటి కార్యముగా ఉన్నందువలన ఇది ఘనమైనటువంటి కార్యముగా ఉండి ఉన్నట్లు మనము చూడగలుగుతుంటున్నాం. ఆది కాండంలో మనం చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించాం. మొదటి అధ్యాయం నుండి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా దేవుడు మరి శూన్యముగా ఉన్నటువంటి ఈ సృష్టిని, భూమి ఆకాశములను ఆయన ఏ విధంగా సృష్టిస్తున్నాడు అనబడిన విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రతిదాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా మరి సృష్టించి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆదామును మాత్రము తన చేతులతో మరి ఆ ఒక బొమ్మగా చేసి మరి తన నాసిక రంధ్రాల్లో మరి జీవాత్మను ఊదినందువలన అతడు మరి మనిషిగా నిర్మించబడి ఉన్నట్లు మనము చూడగలుగుతుంటున్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనం గమనించిన విషయం ఏంటన్నట్లయితే ఆదాము ఆ తోటలో మరి తిరుగుతూ ఆ జంతువుల మధ్యలో ఆ చెట్ల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆదామును గమనిస్తూ ఉన్నాడు. అక్కడ గమనించినటువంటి విషయం ఏంటన్నట్లయితే ఆదాము ఒంటరిగా కనబడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటున్నాడు. ఎందుకన్నట్లయితే అంతవరకు ఆదాముకు సహాయం ఎవరు లేరు, ఆదాముకు తోడు ఎవరు లేరు. ఏమి చేసినను ఏ పనినను ఆదాము ఒక్కడే చేస్తూ ఉన్నాడు. అతనికి తోడు ఎవరు లేరనబడిన విషయాన్ని దేవుడు గమనించి ఆదాముకు సాటైనటువంటి సహాయాన్ని సృష్టించాలని దేవుడు ఆలోచించాడు. అవ్వను సృష్టించి అవ్వను ఆదాముకు భార్యగా ఇచ్చి ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. చివరి వచనాల్లో మనం చూడగలుగుతున్నాం, నరుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఇరువురు కాక ఏతుడు ఈ వివాహము ద్వారా ఏ స్త్రీ పురుషుణ్ణి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయన ఐక్యపరుస్తున్నాడు. తన చిత్తానుసారముగా దైవికంగా మరి వారి ఇరువురిని భార్యాభర్తలుగా తీర్చిదిద్ది వారి ఇరువురి యొక్క బంధాన్ని ఐక్యపరిచి వారి ఇరువురు మరి 2 శరీరాలుగా కాకుండా ఏక శరీరులుగా ఉందురు అనబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. కనుక దేవుడు తన చిత్తానుసారముగా తన ప్రణాళిక చొప్పున మరి ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి దావీదు విజయమని వారి ఇరువురిని కూడా తన చిత్తానుసారముగా ఈ కొద్ది నిమిషాల్లో వారి ఇరువురిని మరి ఐక్యపరచబడిన తర్వాత మరి వారి దాంపత్య జీవితంలో సంతోషము, సమాధానము, దేవుని ఆశీర్వాదాలు ఎలాగా వస్తాయి, మరి అది దేవుని ద్వారా పురుషులకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటన్నట్లయితే పురుషులారా మీ సొంత భార్యలను ప్రేమించుడి అనబడిన మాటను మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. కనుక పురుషులైనటువంటి వారు భర్తలు మరి తమ భార్యలను ప్రేమించాలి. దావీదు తన భార్య అయినటువంటి విజయమణిని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? మరి అక్కడ కింద అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చూపినటువంటి ప్రేమను చూపుతున్నాడు పౌలు భక్తుడు. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించి సంఘము నిష్కలంకంగాను నిర్దోషమైనదిగాను పవిత్రమైనదిగాను మరి నిందారహితముగా ఉండు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. మరి భర్తలనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ భార్యలను ప్రేమించువారై ఉండాలి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. చాలా మంది భర్తలు ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే తమ భార్యలను బానిసలుగా చూస్తూ ఉంటారు, చులకనగా చూస్తూ ఉంటారు, లెక్కలంతనంగా చూస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పనబడినటువంటి విషయాన్ని మనం గమనించేటువంటి వారై ఉండాలి. ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మరి ప్రక్కటెముకలో నుండి మరి అవ్వను ఎందుకు చేశాడు అన్నట్లయితే ప్రక్కటెముక అనేది ఓ పురుషునికి మరి తన యొక్క శరీరములో మధ్య భాగములో ఉండేదిగా ఉండి ఉన్నట్లు మనం చూడగలుగుతుంటున్నాం. అంటే మరి మరి పురుషుని కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, సమానము అనబడినటువంటి విషయాన్ని మనం గమనించేటువంటి వారై ఉండాలి. కాబట్టి భర్తలైనటువంటి వారు తమ భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలన్నట్లయితే యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అదే విధంగా ప్రతి భర్త ప్రతి పురుషుడు తన సొంత భార్యను
ఆ విధంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో ఆలోచించేటువంటి బాధ్యత భర్తదై ఉన్నదనబడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించే వారమై ఉండాలి. కాబట్టి మరి దాంపత్య జీవితంలో ఆశీర్వాదం ఉండాలన్నట్లయితే, సంతోషం ఉండాలన్నట్లయితే మొట్టమొదటిగా గమనించవలసిన విషయం ఏంటన్నట్లయితే భర్తలు భార్యను ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమించిన ప్రకారము మరి మనము కూడా మన భార్యలను ప్రేమించాలి. మరి ముఖ్యంగా దావీదు తన భార్య అవుతున్నటువంటి విజయ కుమారిని ఆ విధంగా మరి ప్రేమించాలి. ఆ యొక్క బిడ్డను సంరక్షించాలి, ఆ యొక్క బిడ్డను ఆదుకోవాలి, ఆదరించాలి, ఆ బిడ్డ పక్షాన ఆ విధంగా నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి భార్యలను గూర్చి రాస్తూ ఉన్నాడు. సోఫా మీద కూర్చొని భర్త అన్నాడంట భార్యతో, నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తెమ్మన్నాడట. అంటే భార్య అన్నదంట, నేను చాలా టైర్డ్ అయి ఉన్నాను, నువ్వే వెళ్ళి తెచ్చుకోమన్నదంట. అతడు అన్నాడంట, నువ్వేంది నాకు ఎదురు చెప్తున్నావు, నేను ఎంటెక్ చదువుకున్నాను, నీకంటే ఎక్కువ నీవు నాకు లోబడి ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి అని అన్నాడంట. ఆమన్నదంట, నువ్వేందో ఎంటెక్ చదువుకున్నది, నేను కూడా బీటెక్ చదువుకున్నాను, నేనేంది నీకు లోబడేది, పోయి తెచ్చుకొని తాగుకోవాలన్నదంట. చూడండి అక్కడ ఏమైపోయింది, గొడవ అనేది ప్రారంభమైంది. వివాహం అనేది 100 ఏళ్ల పంట అని అంటారు, దానిని మరి మంటగా మార్చుకోకూడదు, లోబడి ఉండాలి. దేవుని ఎదుట మనం ఏ విధంగా లోబడి ఉంటామో, దేవుని ఏ విధంగా గౌరవిస్తామో, దేవుని ఏ విధంగా ప్రేమిస్తామో, అదేవిధంగా నీవు నీ భర్తకు లోబడి ఉండాలి. భర్తను మరి అన్ని విషయాల్లో ప్రేమించేటువంటి దానవుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మీరు చేస్తారో అప్పుడు మీ దాంపత్య జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందనబడినటువంటి విషయాన్ని మీరు గమనించేవారై ఉండాలి. అంతేకాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటన్నట్లయితే ప్రతి విషయములో కూడా మీ దాంపత్య జీవితంలో మూడవ వ్యక్తి మరి యేసు క్రీస్తు ప్రభువారు ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క ఎఫెసీ పత్రికలో ఆ అధ్యాయంలో మరి 23వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూడగలుగుతుంటున్నాం, మీ సొంత భార్యలు, మీ సొంత పురుషులు అనబడినటువంటి మాటను ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే ఏంటంటే మరి మీరు ఒకరినొకరు కాకుండా మరి వేరే థర్డ్ పర్సన్ అనబడినటువంటి వ్యక్తికి మీ జీవితాల్లో చోటు అనేది ఉండకూడదు, వ్యక్తులకు చోటు ఉండకూడదు. కానీ మరి యేసయ్యకు మరి మీ దాంపత్య జీవితంలో మీరు చోటు ఇవ్వాలి. ఆయనను మీ దాంపత్య జీవితంలో మీరు నాయకునిగా ఉంచుకోవాలి. ఆయన యొక్క మరి ఆయనకు మీరు ప్రతి విషయంలో లోబడి వారై ఉండాలి. మరి స్వార్థ పాఠ భాగంలో మనం చూడగలుగుతుంటున్నాం, కానాలో జరిగినటువంటి వివాహంను గురించి మనం చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మొట్టమొదటిగా వారు యేసయ్యను ఆహ్వానించారు. రెండవదిగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారు యేసయ్య దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మీరు మీ కుటుంబంలో కలిగేటువంటి ప్రతి విషయము, సుఖ దుఃఖములు అన్నీ కూడా యేసయ్య దృష్టికి తీసుకుని వెళ్ళాలి. యేసయ్యను మీ మధ్యవర్తిగా మీరు ఉంచుకోవాలి. యేసయ్యను మీ మధ్యవర్తిగా ఉంచుకొని ప్రతిదీ కూడా యేసయ్య దృష్టికి తీసుకొని వెళ్తూ మరి ఉన్నాడో దాని ప్రకారం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఉన్నాడో, ఏ విధంగా నీళ్లను మరి రంగు లేని నీళ్లను రంగునిచ్చాడు, మరి చిక్కదనాన్ని ఇచ్చాడు. మీ దాంపత్య జీవితాన్ని మీరు జీవిస్తూ ప్రతి విషయంలో మీరు ఎప్పుడైతే మీరు ఆయనకు లోబడి ఉంటారో, ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఆయన చెప్పిన ప్రకారం మీరు చేస్తూ ఉంటారో అప్పుడు మీ దాంపత్య జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందనబడిన విషయాన్ని మీరు గమనించాలి. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, భర్తవు అయినటువంటి దావీదు నీవు నీ భార్యను ప్రేమించాలి. యేసు ప్రభు సంఘమును ప్రేమించిన ప్రకారము నీవు నీ భార్యను ప్రేమించాలి. అదేవిధంగా భార్య అయినటువంటి విజయమని దేవుడు తెలియపరిచే విషయం ఏంటన్నట్లయితే, మరి ప్రభు ఎదుట మనం ఎలా ప్రభువుకు లోబడతామో అదేవిధంగా మరి నీ భర్త అయినటువంటి దావీదుకు అన్ని విషయముల్లో నువ్వు లోబడి ఉండాలి. అప్పుడు మరి మీ దాంపత్య జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. 10 మంది మిమ్మల్ని చూసినప్పుడు పర్వాలేదు, మంచి దాంపతులు
మరి మంచిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన బిడ్డలు, దేవుని భయము కలిగినటువంటి బిడ్డలు, దేవుని మాటలకు విధేయతను చూపేటువంటి బిడ్డలు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన బిడ్డలని చెప్పి 10 మంది దేవుణ్ణి మాయంపరుస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో అప్పుడు మీ దాంపత్య జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందనబడిన విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ, మరి మీ ఇరువురి దాంపత్య జీవితము ఆ విధంగా ఆత్మీయంగాను శారీరకంగాను దైవికంగాను మరి 60 80 100 ఆశీర్వదించబడి గణపరచబడి దేవుని నామ మహిమార్థమై హెచ్చింపబడులాగున దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమె. బయట మాటలు బాగా వినపడుతున్నాయి, మైక్ దగ్గరకు లాగుతున్నాయి. బయట వాళ్ళు కొంచెంసేపు మౌనంగా ఉంటే వీళ్ళ వివాహం జరిపించడానికి సిద్ధంగా ఉన్నాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వచ్చి స్టేజ్ మీదకి వచ్చింది. దాదాపు మరి 25 నిమిషాలు, ఎందుకంటే పాస్టర్ గారు 15 నిమిషాల్లో వాక్యాన్ని ముగించారు. మరి సమయాన్ని మరి నేను కూడా సద్వినియోగం చేస్తాను. తొందరపడద్దు. ఈ మన ఆర్డర్ ప్రకారము వివాహం జరిపిస్తాము. మరి కంగారే మేము ఒక్కర్లేదు. మరి త్వరలోనే వీరు మరి వివాహమయ్యి దంపతులుగా మరి జరగబోతున్నారు కనుక కొంచెం సేపు సహకరించాలి. మరి ఇంతవరకు దైవికంగా కొన్ని హెచ్చరికలు తెలియపరిచినారు. అదేవిధంగా ప్రభునామన వీరు వివాహ దాంపత్యంలోకి వెళ్ళబోయే ముందు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనం కూడి ఉన్నాం. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యండి. క్రీస్తునకును ఆయన సంఘమునకును మర్మమైన ఐక్యమును చూసి ఎవరును దీనిని అనాలోచన లేకుండాను చులకనగాను శరీర రేచక వరకును పూనుకొనకూడదు. మీ ఇద్దరికి చెబుతున్నాం. బాగా వింటున్నారా? వీళ్ళకి చెప్పడమే కాదు, మనకు కూడా ఉపయోగమే. మరి ఎవరను అనాలోచన లేకుండా చులకనగాను శరీరేచ్ఛ కొరకు మరి పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడినది హేతువులను తగినట్లుగా యోచించి భక్తి వినయముతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భవ్యతోనూ పూనుకొనవలను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకారముగాను ఉంచబడినట్లు తోడుగాను సహాయం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పున్నది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసి మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు దత్తపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. అపొస్తలుడైన పౌలు చెప్పున్నది ఏమనగా, పురుషులారా మీ భార్యలకు ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకును. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. మరియు తర్లుపాడు మండలం తాడువారిపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ దారా కొండయ్య శ్రీమతి విజయమ్మ గారి కుమారుడు దారా దావీదు నకును, అలాగే శెట్టి కోటేశ్వరం గారి జ్యేష్ఠ పుత్రిక, ఈమె గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామ వాస్తవ్యులు మరి శెట్టి కోటేశ్వరం గారి శ్రేష్ఠ పుత్రిక, మరి శెట్టి విజయమణికను వివాహము ఏర్పాటు సిద్ధపడి ఉన్నారు. వీరిరువురు ఏమైనా మరి జతపడకూడదని న్యాయమైన హేతుకులైన చట్టపూర్వకమైన కారణాలుంటే ఇప్పుడే తెలియపరచాలి. వీరిరువురు జతపడకూడదని ఏమైనా, మళ్ళా చదువుతున్నాను, వీరిరువురు ఏమైనా ఉంటే ఇప్పుడే తెలియపరచాలి. ఇప్పుడు తెలియపరచకపోతే ఇక ఎప్పటికీ తెలియపరచడానికి వీలు లేదు. కనుక మరి మీ అందరి అంగీకారం నాకు కావాలి, అప్పుడే నేను పెళ్లి చేస్తాను. కాబట్టి వీరిరువురు మాకేం ప్రాబ్లం లేదు, ఇష్టమే అని మీ కుడి చేతులు ఎత్తి చూపించాల్సింది. మీ కుడి చేతులు ఎత్తి చూపించాలి. వెరీ గుడ్. అందరికి ఇష్టమే, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మీ కుడి చేతులు ఎత్తి చూపించాల్సిందిగా కోరుచున్నాను. కుడి చేతులు ఎత్తి. అమ్మాయికి సగం ఇష్టం అనుకుంటా, సగం ఎత్తుంది. వెరీ గుడ్. ఇద్దరికి ఇష్టమే కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మరి వివాహం జరిపిస్తున్నాను. వెరీ గుడ్. పూర్వం సంబంధించిన పాస్టర్ గారు ఎవరైనా ఉంటే
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకవేళ మేము పిలవలేదు అనుకోవద్దు. దావీదు, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? వినపడ్డదండి, వాళ్ళ ఇంట్లో కూడా వినపడలా. మీకు వినపడ్డదా? సిరిపురం వాళ్ళు వినపడ్డదా లేదు చెప్పాలి, గట్టి చెప్పండి. సమ్మతించున్నాడా? అలాగే మరి ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులెవరిని ఆశింపక విజయమణితోనే కాపురం చేయదువా? ఎవరంగా చూసి చెప్పమ్మా. మణి, నువ్వు కూడా అబ్బాయి అంగ చూసి చెప్పమ్మా. నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థమునందు జీవించదువా? ఇంకొంచెం గట్టి చెప్పు. వెరీ గుడ్. మరి ఈమెను దావీదుతోనే కాపురం చేయదువా? వెరీ గుడ్. దయచేసి మరి వీరిద్దరు కూడా ప్రమాణం చేసి ఉన్నారు. అసలైన ముఖ్యమైన కార్యక్రమం దేవరని దీవెనలో
గుండెలే ఆట స్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి. కళ్యాణ వేళ ముస్తాబై పెళ్లి కొడుకుతో ముచ్చటలాడి ఆనందమే జీవితమంటూ సాగు. నీ వరుడు రేపు వేంచేస్తాడు, తన ప్రేమ నీకు పంచిస్తాడు. నీ పెళ్లి వేదికను నేవయ్యా, ఆ వరుడు చేయి నీ కందియా. నీ తండ్రి మది ఉయ్యాలలుగా. మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు, చెప్పబోనంతలో నా పెదవి మెదలలేదు. మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు, చెప్పబోనంతలో నా పెదవి మెదలలేదు. ఆదుకున్న దైవం ఆశ తీర్చనేను, ఆశీసులు అందిస్తున్నా కంట నీరుతో. నా కనులండుగా నీ రూపం నిన్ను తలచుకొనడమే నా ధ్యేయం. నా కనులండుగా నీ రూపం నిన్ను తలచుకొనడమే నా ధ్యేయం. నీ ఆనందమే నా సంతోషం, నా ప్రేమే ధన్యం. కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం. మేళాలు చాలు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమ కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం. దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం. దేవత్వములోనా ఇది గొప్ప మర్మం.
మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం సంరక్షించడమే నీ ధర్మం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం అంచు వెలసిన ప్రేమను చమరచే అస్తమందించుట అరయమరచే నీ పైన సంగము నిల్పెదనని నీ పైన సంగము నిల్పెదనని ఇట్టిన గడియల ఇట్ట మరచే మోక్షలోకపు తాళాల గుచ్చి ములలోన గట్టి అధిపతింజేయ అరచమరచి నిన్ను ఓ పరమ జనక ఎరుగనందున నిన్ను ఓ పరమ జనక దివ్య బోధలు వెన్నంటి తిరిగి విన్నా ప్రేముడి పాలు దాగి రొమ్ము గుర్దెడు పేతురు నమ్ముమయ్యా రొమ్ము గుర్దెడు పేతురు నమ్ముమయ్యా అప్పటికుడి మాలోని రూపము మాలోని ప్రాణము నీ రూపమేగా నీ ప్రాణమేగా మాలోని రూపము మాలోని ప్రాణము నీ రూపమేగా నీ ప్రాణమేగా మాయందు నీవు వసించినావు మాయందు నీవు వసించినావు ఏ శక్తులు మమ్ము విడదీయలేవు మాలోని రూపము మాలోని ప్రాణము నీ రూపమేగా నీ ప్రాణమేగా
మట్టితో మనిషిని మలచిన దేవా, అతనికి తోడుగా స్త్రీను సగితివి. మట్టితో మనిషిని మలచిన దేవా, అతనికి తోడుగా స్త్రీను సగితివి. నీ జీవమును మాలో నింపి, మా ఇద్దరిని జతపరచితివి. మాలోని రూపము, మాలోని ప్రాణము, నీ రూపమేగా, నీ ప్రాణమేగా. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బావ అని. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బావ అని. ఇద్దరొక్కటయ్యే పెళ్ళి, ఈడు జోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి. బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి, బహుమానంగా ఆశీర్వాదం
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి దూరదూరగీడు తోడులేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీ తోడు కొంటి కళ్ళతో